హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్గా ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ అనేవి 7 తీసుకున్నానండి. ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చూద్దాము. ఆనియన్స్ 2 తీసుకున్నాను, వెల్లుల్లి ఒకటి పెద్దది, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను, బాగా స్పైసీ ఉన్నటి, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు ఒక 5 రెబ్బల తీసుకున్నానండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్గా మనం ఒక పెనం తీసుకొని అందులోకి లైట్గా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుందాము. అంటే ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం అంటే పచ్చి స్మెల్ పోయేకి కాదండి, కొంచెం మిక్సీలో బాగా గ్రైండ్ అయ్యేకి మాత్రమే. ఇలా వేపుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా తీసి పెట్టిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, ధనియాలు 2 వేసేసి, అది ఆయిల్ సరిపోతుందండి. ధనియాలు 2 ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. అంటే పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఇవి అంతే సరిపోతుంది. చూడండి ఎలా కలర్ చేంజ్ అయిందో. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి అనేది వేయాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వేసాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకోవాలండి. చూడండి, వెల్లుల్లి మొత్తం వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి. ఇవి పక్కకు కూల్ వాటర్లో వేసేసి పెట్టుకుందామండి. ఇలా గ్రైండ్ చేసేసి సపరేట్ పెట్టుకుందాం. మనం ముందుగా ఇవి ఎగ్స్ అనేటివి 4 వైపులా ఘాట్లు అనేటివి పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా, కారము మసాలా అంతా ఎగ్గుకి బాగా పడుతుంది. లోపలికి టేస్ట్ అనేది, ఎగ్ అనేది టేస్ట్ వస్తుంది బాగా. ఆయిల్ అనేది కొద్దిగా వేసి అందులోకి ఆవాలు, కరివేపాకు, ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అది యాడ్ చేయాలి. చూడండి, జస్ట్ ఇట్లా కలర్ చేంజ్ అయితే చాలు. ఆనియన్ అనేది ఈ కలర్ మొత్తం వేసేసి, ఈ వెల్లుల్లి కారం అంతా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. జలుబు చేసిన వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు.